ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏంటి? ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసంలో వీళ్ళు? కర్కాటక రాశి వీరికి అష్టమ రాహు ఉన్నాడు. జన్మంలో మనకి ఈ యొక్క గురుడు మొన్నటిదాకా డిసెంబర్ 5 దాకా ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన వ్యయంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ముందు అమ్మవారిని ధ్యానిద్దాం. హ్రీంకారాసన గద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిప్రతీం సవర్ణ అంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ. ఈ యొక్క మన ఛానల్ ప్రేక్షకులకి, అభిమానులకి, మన ఫాలోవర్స్ అందరికీ కూడా మనము 2026 సంవత్సరంలో నూతనంగా వీళ్ళకి శుభాకాంక్షలు నీ తరపున, నా తరపున, మన అందరి తరపున వాళ్ళకి చెప్దాం. అష్టమ రాహు ఉండడం వల్ల విపరీతమైన టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కానీ అవి పెద్ద పెద్ద టెన్షన్స్ కాదు. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వీళ్ళందరికీ కూడా. గత సంవత్సరం కంటే కూడా 2025 డిసెంబర్ కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఆదాయాలు. విద్యార్థులు పరీక్షల్లో బ్రహ్మాండంగా పాస్ అవుతారు. జ్ఞాపక శక్తి దిగజారిపోతున్నటువంటి సమయంలో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నారు. యూత్ కూడా, చిన్నపిల్లలు కూడా. ఆ మతిమరుపు నుంచి దాటేసి బయటికి కొత్త స్టెప్ బయటకు వచ్చారు. అందువల్ల ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అరే, మనం పరీక్షలు రాసాం కదా, మన నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఆ క్వశ్చన్స్ కూడా గెస్ చేసి పెట్టాం అనవసరంగా. 122 మార్కులే వచ్చినాయి. 130 నుంచి 140 ఈ యొక్క లిమిట్ ఉంది, మనము మినిమం లిమిట్. మరి దీంట్లోకి మనం వెళ్ళలేకపోయి అనవసరంగా పెట్టాం, ఇంక నుంచి అలా వదిలేయాలా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి బ్రహ్మాండంగా చదవడం మొదలు పెడుతున్నారు. ఆ విధంగా విద్యార్థులు ఏ విధంగా ఉన్నారో, రైతులు కూడా వాళ్ళు వేసిన పంట రావట్లేదు చేతిలోకి. సెల్ ఫోన్లు పట్టుకొని వీళ్ళు కూడా, రైతులు కూడా మారిపోయారు. ఇదివరకు కాలంలో రైతు అంటే మట్టి పూసుకొని మట్టిలోనే ఉంటూ తెల్లవారుజాము 3 గంటలకి అలా కష్టపడి నీళ్లు, అర్ధరాత్రి 1 గంటలకు పాములు ఉన్నాయా లేవా అవేం కేర్ చేయకుండా పొలాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు రైతులందరూ మారిపోయారు. మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, సెల్ ఫోన్ పట్టుకొని చక్కగా గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్లు, ఫోన్లు. ఎందుకని? కసి పెరిగింది. రైతులకి పెళ్లి సంబంధాలు ఇవ్వట్లేదు. పంతులు గారులు కూడా మారిపోయారు. ఇదివరకు పంతులు గారులు పాపం ఎవరితో మాట్లాడేవారు కాదు, వచ్చి పూజలు చేసుకుని వెళ్ళిపోయేవారు. పంతులు గారులకు పిల్లల్ని ఇవ్వట్లేదు. ఈ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. అందుకే వీళ్ళందరూ కూడా మంచి రంగురంగుల డ్రెస్సులు, ఇప్పుడు అందరూ కూడా పంతులు గారులు కనుక చూస్తే యాంకర్ల కంటే పోటీగా బ్రహ్మాండంగా తయారై మంచిగా బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీళ్ళకి ఈ వ్యవసాయం మరి ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి. కమర్షియల్ క్రాప్స్ వీళ్ళు చేయాలి. టమాటో, బంగాళదుంప, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ పనికొచ్చే కూరగాయలు బాగా పండించాలి. చెరుకు, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో అలాగే పండిస్తారు. తర్వాత వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి కమిషన్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కమిషన్ ఏజెంట్స్ కూడా చక్కగా మంచిగా లాభాలు తెద్దాము అనుకొని అంత సరుకు సప్లై చేస్తారు. కానీ సరుకు రేట్లు తగ్గిపోవడమో, లేకపోతే ప్రొడక్టివిటీ ఎక్కువ అవడమో, మనతో అందరూ కూడా జనం అంతా బాగా అందరూ అవే టమాటాలు అందరూ పండిస్తే ఏమవుతుంది, రేటు దిగిపోతే లారీల్లో ఒక్కోసారి చూసాం మనం, పంపేశారు, రూపాయి కూడా కొరక కిలో. ఆ విధంగా ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి రైతులు కమర్షియల్ క్రాప్స్ పెంచితేనే వీళ్ళు తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ రాశి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు, పరీక్షలు అద్భుతంగా రాస్తారు. ఈ ఎయిర్ ఫోర్సు, మిలిటరీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లాంగ్ లీవులు పెట్టి ఫారెన్ వెళ్ళిపోతారు వీళ్ళంతా. అసలు అఖండ సినిమా లాంటిది ఒకటి రిలీజ్ అయిందంటే, అఖండ 2 లాంటిది, మొత్తం ఆఫీసులకు సెలవులు పెట్టేసి పోలీసు వాళ్ళు అవనివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, వీళ్ళంతా వెళ్ళిపోయేది కర్కాటక రాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆ థియేటర్లో.
అంటే వీళ్ళకి కళాకారులకి అంటే ఇష్టం. వీళ్ళు కళాకారులను ఎక్కువ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఇందులో ఉన్నటువంటి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి సన్మానాలు వస్తాయి. వీళ్ళకి స్నానాలు అవన్నీ కూడా కర్కాటక రాశి చంద్రుడు కాబట్టి చల్లగా ఉందని చెప్పేసి చలికాలంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు రైతులు కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది స్నానాలు చేయరు, లేటుగా చేద్దామని బద్దకిచ్చేస్తూ ఉంటారు. దాంతో తామర వచ్చేస్తుంది, గోక్కోవడమే అనమాట. ఈ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా స్నానాలు చేయాలి వీళ్ళు. ఆ తర్వాత పిప్పను పోట్లు బాగా వచ్చేస్తాయి. ఈ వ్యాధులు చాలు, ఇవే మంచి ప్రమాదకరమైన వ్యాధులు అనమాట. ఒకటేమో పెంకుతో గోక్కోవాలా, ఇదేమో ఎప్పుడు దూకేద్దామరా బాబు బ్యారేజ్ మీద నుంచి, అంత పిప్పని నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఆదాయాలు చాలా బాగుంటాయి, నో ప్రాబ్లం. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ఈక్వల్గా. మరి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. అండ్ భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఫైటింగ్లు జరుగుతున్నాయి వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా ఎలారా బాబు కాంప్రమైజ్ అయిపోమన్నా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. జడ్జీలు చెప్పినాయనరు, పోలీస్ ఆఫీసర్లు చెప్పినాయనరు, పెద్ద మనుషులు చెప్పినాయనరు. కాబట్టి పోనీ అలాగని కొత్తగా పెళ్లి చేసుకుంటారా అంటే ఆ పెళ్లి చూపులకి వెళ్ళరు. ఈ రకంగా వీళ్ళు జీవితాలను పాడు చేసేసుకుంటున్నారు అని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కొనుక్కుంటున్నా ఆల్రెడీ అయిపోయింది, ఇంక మాకు కొత్తగా లైఫ్ ఏముంది అని చెప్పేసి ఇచ్చేస్తారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది అసలు రహస్యం. వృత్తికి అంటే ఎక్కువ మంచిగా సంపాదించాలా, మంచిగా పేరు తెచ్చుకోవాలా, ఇలా వృత్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పెళ్లి చూపులకి నో ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చూపులకు కూడా రానివ్వరు వీళ్ళు, మోడలు శుక్ర మోడలు. పెళ్ళిళ్ళు అసలే అవ్వవు. లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, కోలివింగ్ హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పుట్టిళ్ళకి వెళ్ళిపోతారు కొంతమంది. ఏదేమైనప్పటికీ వాళ్ళల్లో కూడా ఈ యొక్క శుక్ర మోడల్ ఉంది కాబట్టి అనుకోకుండా ఆడవాళ్ళు మగాళ్ళ మధ్య ఫైటింగ్లు జరిగిపోతాయి, లవర్స్ విడిపోతారు. కర్కాటక రాశి వాళ్ళు గంటలు ఫోన్లు కనుక చేసుకున్నట్లయితే అవతల వాళ్ళు శాడిస్టుల కింద ఉండి వాళ్ళు దేనికైనా తెగిస్తారు. రోజు మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు నాతో మాట్లాడట్లేదని వాడు ఎంతకైనా తీవ్రంగా ఇచ్చేస్తారు. అందుకే చూడు చాలా చోట్ల మనం ఈ యొక్క యాసిడ్లు పోసేసారని, ఇలాగా హత్యలు జరిగినాయి అని మనం చూస్తూ ఉంటాం. అందుకని వీళ్ళకందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా లిమిటేషన్స్లో పెట్టడం అనేటటువంటిది నేర్చుకోవాలి వీళ్ళు. అలాగే పార్టీలు పబ్బాలు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. కొంచెం సెల్ఫిష్గా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆ సెల్ఫిష్నెస్ అందరికీ నచ్చదు కాబట్టి బంధువులు వీళ్ళని కొంచెం దూరంగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే వ్యాపారాలు, అందరికంటే తేలిక వ్యాపారం ఏంట్రా అంటే అన్నం అమ్మడం హోటలు, బట్టలు అమ్మడం బట్టలు, తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్లు, బంగారం షాపులు. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఇదివరకు హోటల్ పెట్టేవారు, బట్టల షాపులు పెట్టేవారు, ఇప్పుడు అంతా గోల్డ్ షాపులు పెడుతున్నారు. ఎందుకని బంగారం రేటు బాగా పెరుగుతుందని. సో గోల్డ్ షాపుల్లో వ్యాపారాలు బాగుంటాయి. ఈ గోల్డ్ సంగతి దేవుడెరుకు. కానీ బ్రహ్మం గారు ఏం చేశారంటే 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది చూడు, అవి రేట్లు బాగా పెరుగుతాయి అన్నారు. అందువలన వీళ్ళంతా గోల్డ్ పెట్టుకొస్తారు గురువుగారు, మొత్తం ఒంటి నిండా గోల్డ్ అంటారు. అది 1 గ్రామ్ గోల్డ్ అనమాట అవి. సో అటువంటి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ షాపులు కూడా ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు బాగుండవు. తర్వాత ఇనుప సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. స్క్రాప్ ఐరన్ బిజినెస్లు బాగా చేసుకోవచ్చు. ఉప్పు చేపలు, పచ్చి చేపలు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు. తోలు బిజినెస్, బెల్ట్లు ఇలాంటివన్నీ కూడా. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం బ్లేమ్ కాబడతారు. మనశ్శాంతి లోపం, ఎవడో చేసిన తప్పు వీళ్ళ మీద తోసేస్తారు. సపోజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారనుకో, ఆల్రెడీ ఆ బెంచ్లో ఏముంది, ఆ ముందు కన్నంలో ఏముంది చూస్తారు. ఎవడైనాను వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసుకుంటాడు పాపం తెలివైన స్టూడెంట్. కానీ సడన్గా స్క్వాడ్ వస్తుంది, ఆ బొక్కల్లో ఆ బెంచ్లో ఏ బొక్కలో ఏముందో అంతా ఎతికి అందులో ఒక స్లిప్ తీస్తారు. అంతకు ముందు రాసినట్టు పెట్టుకుంటాడు. ఆ స్లిప్ తీసి ఇదిగో నువ్వు పెట్టావంటారు. ఇలా వీళ్ళ మీద బ్లేమ్ పడిపోద్ది. లేదురా ముర్రా అంటే ఆ బ్లేమ్ తీస్తే అది కంప్యూటర్ సైన్స్ పేపరు, వీళ్ళు రాసేవాడు మెకానికల్ కాబట్టి సేవ్ అయ్యాడు. అది ఏ మెకానికల్ స్లిప్ అయితే వీడి పని ఏంటి? ఆ విధంగా టెన్షన్ ఇచ్చి సేవ్ చేయబడతాయి.
కాబట్టి దేనికి భయపడకూడదు. విద్యార్థులంతా కూడా మనకి కొత్త కొత్త ఉద్యోగాల కోసం క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు. ఇక విశేషంగా మరి ఎటువంటి పరిహారాలు ఈ మాసంలో చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ముందుగా మనకి వీళ్ళందరూ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తూ వస్తున్నాం ఈ జాతకాలు. మరి విశేషించి ప్రత్యేకించి వీళ్ళ యొక్క పర్సనల్ జాతకాలను మనం చూడాలి అంటే వాళ్ళ బర్త్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకు ఉండాలి. ఉంటే మన సెక్రటరీలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి చక్కగా మనం చెప్పడం జరుగుతుంది. ఆధునిక మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి మనం చూపడం వల్ల ఎక్కువ ప్రెసైజ్గా బ్రహ్మాండంగా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది గురుగారిని కలవాలని ఎవరో 1 or 2 ఉంటారు, అంతే కలవాలండి అని అంటారు. దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం టూ బిజీ ఈ టెంపుల్స్కి ఆన్ డ్యూటీ, ద్వాదశ జ్యోతిర్లింగాలకి, అష్టాదశ శక్తి పీఠాలకి అందువల్ల వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆన్ డ్యూటీ మనకు కొంచెం కష్టమవుతుంది తప్ప వేరే కారణం కాదు. కాబట్టి ఆన్లైన్లోనే మనం అందులోనే చూసేది నాసా రిపోర్ట్స్ని బట్టి. కాబట్టి మనం ఎదురెదురుగుండగా చూసి పంచాంగాలు చూసి చెప్పేది కాదు ఇది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే కర్కాటక రాశి వారికి సొరకాయ తీసుకోవాలి. సొరకాయ కట్ చేసి దాంట్లో ఉన్న గుంజంతా తీసేసి దాంట్లో వేప నూనె ఉంటుంది, ఆ నూనె వేసి అఖండ దీపారాధన చేయాలి అమ్మవారికి. ఆ అమ్మవారు ఎవరు? మన సమంత పెళ్లి చేసుకుంది లింగభైరవి, మనమే త్రిపుర భైరవి అంటాం. దశమహావిద్యల్లో ఒకటి. ఆ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవాలి. అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి. 4 వారాలలో 4 శుక్రవారాలు చేసుకోవాలి. శనగల్ని నివేదనగా పెట్టాలి. అలాగే సున్నండ్లు తయారు చేసి పేదవాళ్ళందరికీ అమ్మవారికి నివేదించిన తర్వాత పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. ముఖ్యంగా ఈ పూజలు అనేవి కాదు చేయడం, అవి ఒకటే కాకుండా వీళ్ళు అనాథలకి, పేదవారికి, తర్వాత వికలాంగులకి, సాధువులకి దానాలు బాగా చేసుకోవాలి. ఏదో జీవితంలో ఒక్కసారి చేసినట్టు కాదు, ప్రతి నెల చేసుకోవాలి. నెలలో 4 వారాలు చేసుకోవాలి. ఈ రకంగా మనం చేసుకున్నప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఉత్తుత్తు కుంకాలు వేసి నేను పూజ చేస్తాను కానీ నేను నా బీరువాల డబ్బులు నేను తీయనంటే అమ్మవారు కూడా అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా రెమెడీస్ కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్గా జనవరి మాసం మీ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.